బట్టి కూడా కొంచెం ఉత్సాహం నిరుత్సాహం అవును ఇవి చూపించే ఒక అవకాశం కూడా ఉంటుంది. మీరు చూపిన దాంట్లో విశాఖపట్నం అన్నది ఉత్తరాంధ్రలో ఓటింగ్ కొంచెం బెటర్గా ఉంది. ఇక్కడికంటే కూడా ఉత్తరాంధ్రలో బహుశా ఓవరాల్ పర్సెంటేజ్ కూడా ఉండొచ్చు. మీకు విశాఖ ఈస్ట్ వెస్ట్ సౌత్ తర్వాత గాజువాక ఇవన్నీ అరౌండ్ 30 ఉన్నాయి. అవే అక్కడ కొంచెం ఇష్యూస్ కానీ లేదా ఫోకస్ ఎక్కువగా ఉండటం కానీ. గుంటూరు జిల్లాలో కూడా కొన్ని కాన్స్టిట్యున్సీస్ చాలా ఎక్కువగా 34 కూడా ఉంది. 34 దాటినా కూడా 3-4 ఉన్నాయి. ఈ చూడండి గిద్దలూరు 31, కనిగిరి 31, కోవూరు 34, నెల్లూరు సిటీ 35. సో పొలిటికల్ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న చోట కూడా మనకు ఆ తేడా కూడా కనిపిస్తుంది. వీ హోప్ ఓవరాల్గా పర్సంటేజ్ నిజానికి రాయలసీమలో కొంచెం తక్కువగా ఉంది. అవును, అది ఇది నంద్యాల అక్కడ చూస్తే కనుక చూద్దాం. ఇంకా కంపేర్ ఒకటి ఉంది వర్మ, ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ మీద ఉన్న ఒక ఫిర్యాదు ఏమంటే ఓటర్ల శాతం వెంటనే తేలేకపోతుంది సరిగ్గా అని. పెద్ద సమస్య మాట్లాడాము. నిన్న మల్లికార్జున్ ఖర్గే మీద వాళ్ళు ఒక ఎదురుదాడి కూడా చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడి మీద. ఎలక్షన్ కమిషన్ సంగతి చెప్తున్నాను, మిగతా పాలిటిక్స్ కాదు. అందులో పెద్ద విషయం ఏముంది? విషయం ఉంది. ఎంత ఓటింగ్ శాతం జరిగింది, అది ఎప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడు మాకు 20 రోజులు అయిన తర్వాత ఇంత జరిగిందని మీరు చెప్తే వెంటనే చెప్పాలి కదా అవుట్కమ్. అది జరగట్లేదు. ఏపీ విషయంలో ఇది చాలా కీలకమైన అంశం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అసలే ఆరోపణలు అసహనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటర్ పర్సెంటేజ్ కాదు, అబ్జల్యూట్ ఫిగర్స్లో చెప్పాలి. కాంక్రీట్ ఫిగర్స్లో ఇదిగో 2 లక్షల మంది ఓట్లు వేశారు లేకపోతే ఇంతమంది వేశారు ఇక్కడ, ఇది చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్ దీన్ని ఒక సీరియస్ టాస్క్గా తీసుకొని వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం కూడా ఉంది. సార్, రిజల్ట్కి ఇప్పుడు పోలింగ్కి చాలా టైం ఉంది. చాలామందికి చాలా అనుమానాలు, ఆ ఈవీఎంలు ఎక్కడ భద్రపరుస్తారు, ఏదన్నా జరుగుతుందా అని. వాటి మీద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు తీసుకోవాల్సి అంటే పక్కా చేయాలి. వాటన్నిటికీ కెమెరాలు పెట్టాలి. ప్రతిదీ కూడా ఇంకా అక్కడ జరిగే చీమ చిట్టుకుమన్నా కానీ అది రికార్డ్ అయ్యే విధంగా ఉండాలి. ఎలాంటి అనుమానాస్పదమైన కదలికలు కానీ అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చాక దానికి కారణం ఎవరు, ఫలితం ఏంటి అనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి సందేహాలకు అతీతంగా వీటిని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. రెండవది, నేను మీడియా వాడుగా నేను చేసే మనవి ఏంటంటే ఫలితాన్ని గురించిన కథనాలు వాటితో ఉద్రిక్తతలు ఇవి పెంచడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఉండాలి. ఎవ్రీథింగ్ క్యాన్ బి రిపోర్టెడ్, ఎవ్రీథింగ్ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆందోళనలు సందేహాలు పెంచే విధంగా చేస్తే మాత్రం అది లేనిపోని అవాంఛనీయమైన ఫలితాలకు దారితీస్తుంది. ఇప్పటివరకు ప్రజలు నాయకులు ఏం మాట్లాడినా ఎట్లా చేసినా కొంచెం ఓవరాల్గా ప్రశాంతత కాపాడుకొని వచ్చి ఓటేశారు. ఈ ప్రశాంతతను కాపాడుకుంటేనే మనకు ప్రగతి కానీ ప్రజాస్వామ్యం కానీ ఉంటాయి. అటువైపు నడవాలి. ఇంకొక 5 hours టైం ఉంది. ఏమైనా ఓటర్స్కి, ఓట్లు వేయని వాళ్ళు, యువతకి మీరు ఇచ్చే మెసేజ్? మీరు తప్పకుండా వచ్చి ఓటు వేయండి. ఓటు మీకు నచ్చిన వాళ్ళకి వేయండి. సరైన నిర్ణయం తీసుకోండి. అలాగే ఇతరేతరమైన ప్రభావాలు, ప్రలోభాలు కాకుండా మీ విచక్షణతో, మీ విజ్ఞతతో మీ భవిష్యత్తు, రాష్ట్ర దేశ భవిష్యత్తు కూడా, లోక్సభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా ఒక అర్థవంతమైన పద్ధతిలో ఓటు వేయమని చెప్పి మనం విజ్ఞప్తి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.